లెక్కలేందిరా నాయన అంటున్నాయి. పోల్ మీద సో ఇక్కడ బాబాయ్ వాళ్ళు ఉన్నారు. అవి ఏ ఏ టైంలో వస్తాయి, అసలు వాటి కథ ఏంటో తెలుసుకుందాం రండి. బాబాయ్ గారు, వాటి గురించి తెలుసా మీకు? పక్షుల గురించి ఏ టైంలో వస్తాయి? వచ్చే ఉంటాయి, పోయిరండి. అంటే సీజన్ 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 ఏముందో మామూలుగానే తిరుగుతూనే ఉంటాయి, వెళ్తా ఉంటాయి, వస్తా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అవి అంటే ఎండాకాలంలో వస్తాయా ఎక్కువ? ఎండాకాలంలో కూడా వెళ్తా ఉంటాయి, వస్తా ఉంటాయి. ఇప్పుడు మనం ఉప్పలపాడు పక్షుల కేంద్రం దగ్గర అయితే ఉన్నాము. సో వీటి చరిత్ర ఏంటంటే, ఇక్కడ బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ అడిగి తెలుసుకుందాం. బాబాయ్, ఇక్కడికి ఎందుకు వస్తాయి, వీటి చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి? నా పేరు వెంకటేశ్వరరావు. ఇక్కడ టికెట్లు కొడతా ఉంటాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టెంపరీ చేస్తూ ఉంటాం. ఇది వచ్చేసి ఈ చెరువు మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఉప్పలపాడు. దీన్ని ఉప్పలపాడు వలస పక్షుల కేంద్రం అంటారు. వలస పక్షుల కేంద్రం అంటారు కదా. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనంటూ ఇక్కడ సౌకర్యం, ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏం ఫెసిలిటీస్ అంటే, ఆహారానికి వెళ్ళడానికి దగ్గరలో ఉన్నాయి, సముద్రానికి వెళ్తాయి. ఇక్కడ సంవత్సరం బారు పక్షులు, ఏ ఒక రకం పక్షులు ఉంటాయి. 18 నుంచి 23 రకాల పక్షులు వస్తాయి. ప్రస్తుతానికి సైబీరియా, ఆస్ట్రేలియా పక్షులు 2 రకాలు ఉన్నాయి. ఇక్కడికే ఎందుకు వస్తాయంటే, ఆ దేశాల్లో అక్కడ వాతావరణానికి వీటికి సంతానోత్పత్తి జరగదు. సైబీరియాలో వచ్చేసి -3 చలి ఉంటుంది. అందుకని ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి పెద్దయినా తీసుకుని వెళ్ళిపోతాయి. ఇవి ఉండయి మార్చి ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ వెళ్ళిపోతాయి. ఆస్ట్రేలియా పక్షులు ఉండే ఇటేవి తోక దగ్గర గులాబీ రంగు ముక్కు, ఎర్ర కాళ్ళు, ఎర్ర ముక్కుతో ఉండే అన్నమాట. అవి కూడా అంతే, పొద్దున్నే 5:30కి స్టార్ట్ అయ్యి ఆహారానికి వెళ్ళిపోతాయి. మొగయి ఆడయ్యి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటాయి. సముద్రానికి వెళ్తాయి. ఇటు వచ్చేసి రేపల్లె, నిజాంపట్నం దగ్గర సముద్రం ఉంది. ఇటు వచ్చేసి చీరాల దగ్గర సముద్రం ఉంది. ఇటుకి వెళ్ళి తిని, వీటికి మీకు చూస్తే అక్కడ సంచు, సైబీరియా పెలికాన్స్ అంటారు. ఆ పెలికాన్ పక్షులు ఇక్కడ సంచిలాగా పౌచ్ ఉంటుంది. ఆడి అవి సముద్రానికి వెళ్ళి తిని దీంట్లో పెట్టుకొని తీసుకొచ్చి పిల్లలకి ఆడాటికి పెడతా ఉంటాయి. అది దినచర్య. పిల్లలు పెద్ద అయినాక తీసుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి వెళ్ళిపోయినాక ఇంకో రకం పక్షులు వస్తాయి. అట్లా 360 రోజులు ఇక్కడ సౌకర్యం ఏంటంటే ఎప్పుడు పక్షులు ఉంటాయి. ఇక్కడ 360 జనాలు వస్తా చూసి వెళ్తూ ఉంటారు.